ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. నమస్తే వాసుదేవాయ. నమః సంకర్షణాయ చ. వామనాయ నమస్తుభ్యం. శ్రీనివాసస్వరూపిణే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసస్వామి వారి దివ్యానుగ్రహంతో మహాభారతంలో మూడవదైన అరణ్య పర్వలో తీర్థయాత్రా పర్వ అనే ఉపపర్వని మనందరం పారాయణ చేసుకుంటూ ఉన్నాం, కథాశ్రవణం చేస్తూ ఉన్నాం. ఇందులో ఇంతవరకు తీర్థయాత్రల వైశిష్ట్యం, వివిధ తీర్థ మాహాత్మ్యం అంతా విన్నాం. ఆ పైన నారదుల వారి సదుపదేశాన్ని అనుసరించి ధర్మరాజు తీర్థయాత్రలకి బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నాడు. అలా వెళ్ళడానికి ముందుగా ధౌమ్యుల వారిని ఏ ఏ ప్రాంతానికి వెళ్తే బాగుంటుందో, ఏది సుందరమైనదో, రమణీయమైనదో, పుణ్యప్రదమైనదో ఆ ప్రాంతాన్ని గూర్చి తెలపండి అని చెప్పి అడిగాడు. ధౌమ్యుల వారు చెప్పబోతూ ఉన్నారు. కొన్ని ఆయనకి తెలిసిన, ఆయనకి గుర్తున్న విశిష్ట పుణ్య ప్రదమైన తీర్థ సంఘాన్ని గురించి చెప్పబోతూ ఉన్నారు. ఈ తీర్థ మహాత్మ్యం, ఆ పైన నాలుగు దిక్కుల్లో ఉండేటటువంటి, భూమికి నాలుగు దిక్కుల ఏ ఏ పుణ్య తీర్థములు ఉన్నాయో వాటి గురించి చెప్తారు. ఆ పైన కొన్ని వృత్తాంతాలు కూడా వస్తూ ఉంటాయి. పైన గమనిస్తే అరణ్య పర్వలో కథ వేగంగా వెళ్ళట్లేదు అనేటటువంటి విషయం అనిపిస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. ఎందరో మహాభారతాన్ని విమర్శించినటువంటి వారు కూడా అరణ్య పర్వ విషయంలో ఆ విధంగానే విమర్శించారు. ఇక్కడ కథ ఏమాత్రము కూడా ముందుకు కదలదు అని చెప్పి. అయితే భావి కాలంలో ధర్మరాజాదులకి ఏది కావాలో, ఏ శక్తి ఉంటే వారందరూ కూడా అరి వీర సంఘంలో ప్రసిద్ధులైన దుర్యోధనాదులందరినీ కూడా ఓడించి ధర్మాన్ని సంస్థాపన చేయగలరో ఆ విషయాలని, విశేషాలని అన్నిటినీ కూడా ప్రబోధించేదే అరణ్య పర్వ. అందున భవిష్యత్తులో సంగ్రామం వస్తుంది, ఆ సంగ్రామంలో అనగా యుద్ధంలో వారందరినీ ఓడించాలి. వారిని ఓడించాలి అనంటే ఇప్పుడు శక్తిని సంపాదించుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది ఈ అరణ్య పర్వ. అనగా భావి కాలంలో అవసరమైనటువంటి వాటన్నిటినీ కూడా ఆ సందర్భం వచ్చినప్పుడు చూచుకుందాంలే అనే భావనతో కాకుండా ముందే సన్నద్ధులు అవ్వడానికి పాండవులు ఏ విధంగా ప్రయత్నం చేశారో మనకి సవివరంగా తెలియజెప్పేటటువంటి పర్వ అరణ్య పర్వ. ఇది భారతం వరకు. మానవుడు కష్టాన్ని పొందినప్పుడు ఆ కష్టంతో అతను బలహీనుడైనప్పుడు, మానసికంగా వేదన అనుభవిస్తూ ఉన్నప్పుడు
అన్ని విధములైనటువంటి దారులు మూసుకుపోయి ఏ విధంగానూ కూడా సుఖం కలగదు, అంతా దుఃఖమే నాకు మిగిలి ఉన్నది అనే పరిస్థితిలో ఉన్నప్పుడు అతను తనని ఉద్ధరించుకోవడానికి, తనని నమ్మినటువంటి వారిని ఉద్ధరించడానికి ఏ విధమైన ప్రయత్నం చేయాలో, ఏ జ్ఞానాన్ని అతను సముపార్జించుకోవాలో కేవల పురుష శక్తిని మాత్రమే నమ్ముకోవడం కాక దైవశక్తిని కూడా నమ్మి దైవశక్తి సహాయాన్ని ఏ విధంగా సాధించుకుంటే మంచి జరుగుతుందని అనుకుంటున్నాడో ఆ దైవశక్తిని విశేషంగా సాధించుకోవడానికి ఏ మాత్రము కూడా ప్రస్తుతం కలిగినటువంటి కష్టాన్ని అది శాశ్వతం అని భావించకుండా నేను బుద్ధిశక్తిని, మానసిక శక్తిని, తపశ్శక్తిని నేను పెంపొందించుకుంటాను, తద్వారా ఈ కష్టకాలంలో పుణ్యార్జన చేసి మళ్ళీ ఏనాడైతే సుఖం కలగడానికి అవకాశం ఉన్నదో అప్పుడు ఈ శక్తితోటి ఆ పుణ్యాన్ని పరిపూర్ణంగా నేను హస్తగతం చేసుకోవాలి అనేటటువంటి భావనని, ఆ హస్తగతం చేసుకోవడానికి నేను తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి కష్టకాలాన్ని వినియోగించుకుంటాననేటువంటి స్థిరబుద్ధికి మానవుడు రావడానికి, ఆ విధమైన జ్ఞానాన్ని కలగజేయడానికి అరణ్య పర్వ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ అరణ్య పర్వలో స్థూలంగా చూస్తే మనకి తెలిసేటటువంటి విషయం కూడా అదే. పాండవులు అదే మార్గంలో ఉన్నారు. వారు అందుకోసమే పరితపిస్తూ ఉన్నారు, ప్రయత్నిస్తూ ఉన్నారు. వారి ప్రయత్నానికి మహాత్ముల యొక్క అనుగ్రహం కూడా తోడవుతూ ఉన్నది. కష్టం వచ్చినప్పుడు ఒక మంచి మనిషి లేక మనకంటే గొప్పవాడు మన వెనక వచ్చి ఉన్నాడు అనంటే మనం ధర్మంగా ఉన్నామనేది తాత్పర్యం. ధర్మరాజాదులు ఇంతవరకు అలా ఉన్నారు కాబట్టే ఆయన వెనకాల మహర్షులు వచ్చి ఆయనకి మార్గనిర్దేశనం చేస్తూ ఉన్నారు. అటువంటి విశిష్టమైన సన్నివేశం ఇప్పుడు ఆరంభమైంది. అందులో ధౌమ్యుల వారిని వీరు కొన్ని శుద్ధమైన ప్రాంతములు తెలియజేయండి మాకు అనంటే ధౌమ్యుల వారు ఆయనకి తెలిసినటువంటి ప్రాంతాలని చెప్తూ ఉన్నారు. ఆ విశేషాలను వింటూ ఉన్నాం. ఈనాటి పారాయణానికి మనం ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుని ఆ పైన ధౌమ్యుల వారు చెప్పినటువంటి తీర్థయాత్ర వైశిష్ట్యం, అందులో తీర్థముల వైశిష్ట్యం ప్రాగ్దిక్కున ఉన్నటువంటి కొన్ని సుందర ప్రదేశముల, తీర్థముల, అలాగే మందిరముల వైశిష్ట్యాన్ని గురించి విందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేజవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య
श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीवेङ्कटेश्वरस्वामिनः परिपूर्णानुग्रहेण सर्वेषां भक्तजनानाम् आधिव्याधिनिवृत्तिद्वारा आजुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थम् सर्वारिष्टनिवृत्तिद्वारा सकलश्रेयोभिवृद्ध्यर्थम् धर्मार्थकाममोक्षाख्या चतुर्विधा पुरुषार्थसिद्ध्यर्थम् समस्तपापक्षयार्थम् श्रीपरमेश्वरप्रीत्यर्थम् श्रीमन्महाभारते वनपर्वणि यथाशक्ति सप्ताशीतितमोऽध्यायान्तर्गता श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे। श्रीकृष्णपरब्रह्मणे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गंगा यत्र नदी पुण्या यस्यास्तीरे भगीरथः अयजत्तत्र बहुभिः कृतभिर्भूरि दक्षिणैः पंचालेषु च कौरव्य कथयन्त्युत्पलावनम् विश्वामित्रो जयत् तत्र यत्र पुत्रेण सह कौशिकः। నిన్న తూర్పు దిక్కున ఉన్నటువంటి తీర్థముల గురించి ధౌమ్యుల వారు వివరిస్తూ ఉండడం, అందులో తూర్పున నైమిష క్షేత్రం గురించి చెప్పడం, అక్కడ నైమిషారణ్యంలోనే నైమిష తీర్థం, ఆ తీర్థానికి చుట్టుపక్కల ఎన్నో తీర్థములు, అలాగే ఆ పైన గయా, ఆ గయా క్షేత్ర మహాత్మ్యం, అక్కడ అక్షయవడం అనేటటువంటి ప్రాంతాన పితృదేవతల్ని అర్చించడం వల్ల కలిగేటటువంటి పుణ్యం, వీటన్నిటి గురించి చెప్పారు అని విన్నాం. అలా గయాక్షేత్ర మహాత్మ్యాన్ని గురించి మనం సవివరంగా తెలుసుకున్నాం. ఆ పైన ఈనాడు ఇక గంగా నది గురించి చెప్పబోతూ ఆ గంగా మహాత్మ్యాన్ని గురించి చెప్తూనే అక్కడ జరిగినటువంటి విశేషాన్ని గురించి కూడా చెప్తూ ఉన్నారు. విశ్వామిత్రుడికి ద్విజత్వ సిద్ధి కలిగింది అని చెప్పారు. అది ఎలా జరిగిందో ఈనాడు వినాలి అని అనుకున్నాం మనం. ఆ విషయాన్ని గురించి కూడా ధౌమ్యుల వారు చెప్తూ ఉన్నారు. గంగా యత్ర నదీ పుణ్య యస్యాస్తీరే భగీరథ. గంగా నది అని చెప్పి అది కూడా తూర్పు దిక్కునే ప్రవహిస్తూ ఉన్నది ధర్మరాజా. ఆ గంగానదీ తీరంలో భగీరథుడు ఎన్నో యజ్ఞాలు చేశారు. క్రతుభి భూరి దక్షిణై తత్ర అజయత్. ఎన్నో విశేషములైనటువంటి దక్షిణాలు ఇస్తూ అందరికీ కూడా ఆ దక్షిణ విశేషముల చేత వారందరినీ తృప్తిపరుస్తూ అక్కడ యాగాలు ఆచరించారు. ఇక పాంచాల దేశంలో ఉత్పలావనం అనేటటువంటి ఒక వనం ఉన్నది అని చెప్పి మహాత్ములు చెప్తూ ఉన్నారు. అక్కడ విశ్వామిత్రో యత్ర పుత్రేణ సహ కౌశిక. పుత్రుడితో అంటే తన యొక్క కొడుకుతో కలిసి విశ్వామిత్రుడు అక్కడ విశిష్టమైనటువంటి యజ్ఞం చేశాడట. కుశక మహర్షి యొక్క పుత్రుడైనటువంటి కౌశికుడు అని పిలువబడేటటువంటి విశ్వామిత్రుడు తన పుత్రుడితో కలిసి అక్కడ యజ్ఞాన్ని విధి విధానంగా ఆచరించాడట.
ఆ యజ్ఞం మొత్తం జరుగుతుంది, ఎంతో గొప్పగా జరిగింది. విశ్వామిత్ర మహర్షి యొక్క శక్తి మొత్తం ఆ యజ్ఞంలో తెలిసింది అందరికీ కూడా. ఆ యజ్ఞానికి ఓ మహానుభావుడు వచ్చారు. యత్రానువంశం భగవాన్ జామదజ్ఞస్తథా జగౌ విశ్వామిత్రస్య తాం దృష్ట్వా విభూతిమతిమానుషీం కాన్యగుప్తే పిబత్సోమం ఇంద్రేణ సహ కౌశికః తతః క్షత్రాదపాక్రామద్ బ్రాహ్మణోస్మీతి చాబ్రవీత్. ఆ యజ్ఞం మొత్తం విశ్వామిత్రుడు చేస్తూ ఉంటే మహాత్ముడైనటువంటి పరశురాముడు చూచాడు. జమదగ్ని మహర్షి యొక్క కొడుకు పరశురాముడు చూచాడు. అలౌకికమైనటువంటి విశ్వామిత్రుని శక్తి మొత్తం పరశురాముడికి కంటికి కనిపించింది. చాలా ఆనందపడ్డాడు ఆయన. ఎంత గొప్పవాడు ఈ విశ్వామిత్రుడు అని చెప్పి అనుకున్నాడు. అనుకుని విశ్వామిత్రుడికి ఒక యాగాన్ని ఆయన ఉద్బోధించారు. ఈ యాగాన్ని ఆచరించవయ్యా అని చెప్పి. ఆ మాట విన్నటువంటి విశ్వామిత్రుడు కాన్యకుబ్జే పిబత్ సోమం, కన్యాకుబ్జ దేశం అనేటటువంటి దేశంలో, కన్యాకుబ్జంలో ఆయన ఆ యజ్ఞాన్ని చేశారు. యజ్ఞంలో ఇంద్రుడికి సోమరసాన్ని ఇచ్చారు. ఆయన కూడా సోమరసాన్ని స్వీకరించాడు. దేవతలకి సమర్పించిన తరువాత ప్రసాదంగా ఆ యజ్ఞమంతా శ్రద్ధాసక్తులతో చేయడం వలన ఆ యజ్ఞపుణ్య ఫలం చేత విశ్వామిత్రుడు వెంటనే యజ్ఞ అనంతరము ఇగో నేను ఇక క్షత్రియత్వాన్ని విడిచిపెట్టి బ్రాహ్మణత్వాన్ని పొందుతున్నాను అని చెప్పి అందరి ముందరగా ప్రకటన చేశాడు. ఆయనకి అప్పటి నుంచి విశిష్టమైనటువంటి శక్తి కూడా వచ్చింది యజ్ఞ విశేషం చేత. అందువల్ల అంతటి మహాత్ముడు, అంతటి మహాత్మ్యం కలిగిన యజ్ఞాన్ని ఆచరించిన ప్రదేశం కూడా తూర్పు దిక్కునే ఉంది ధర్మరాజా అని చెప్పడం ధౌమ్యుల వారి ఉద్దేశ్యం. ఆ పైన పవిత్రమృషభిర్జుష్టం పుణ్యం పావనముత్తమం గంగాయమునయోర్వీర సంగమం లోక విశ్రుతం. ఇక గంగాయమునల సంగమం ఎక్కడైతే జరుగుతూ ఉన్నదో ఆ ప్రాంతం చాలా గొప్పది. మహర్షులు ఎవరెవరైతే మహానుభావులు అని చెప్పి అనిపించుకుంటున్నారో అటువంటి మహానుభావులైన మహర్షులందరూ కూడా స్నానం చేసినటువంటి ప్రాంతం ఈ గంగాయమున సంగమ ప్రాంతం. ఆ తీర్థంలో స్నానం చేయడం చాలా విశిష్టమైనటువంటిది. దాన్నే ప్రయాగ అని చెప్పి కూడా అంటూ ఉంటాం అని చెప్పి అంటూ దానికి అసలు ప్రయాగ అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. యత్ర యజత భూతాత్మ పూర్వమేవ పితామహ ప్రయాగమితి విఖ్యాతం తస్మాత్ భరత సత్తమ. పూర్వం బ్రహ్మగారు ఈ సమస్త భూత గణాన్ని సృజించినటువంటి వాడు. ఆయన యజ్ఞం చేయాలి అని చెప్పి భావించి భూలోకాన మొట్టమొదటిగా గంగా యమున సంగమ ప్రాంతంలో ఆచరించారట యజ్ఞాన్ని. అది కూడా ఎటువంటి యజ్ఞం అంటే చాలా గొప్పదైనటువంటి యజ్ఞమట. గొప్పదైనటువంటిది అంటే ప్రకృష్టమైనటువంటి యాగం. యజ్ఞము యాగము ఇవన్నీ సమానమైనటువంటి అర్థములు తెలిపేటటువంటి పదములే. విశిష్టమైన యజ్ఞాన్ని ఆచరించాడు ఆయన. అదే ప్రకృష్టమైనటువంటి యాగం అనగా గొప్పదైనటువంటి యాగం. బ్రహ్మగారి చేత మొట్టమొదటిగా ప్రకృష్టమైన యాగము ఏ ప్రాంతమునందు చెయ్యబడిందో ఆ ప్రాంతం పేరు ప్రయాగ. ప్రకర్షేణ యాగ
అన్నప్పుడు ప్ర అనేటువంటి ఉపసర్గ అంటాం దాన్ని. ప్రపర అపసం అను అవనిసు నిరుదు సుదురు వి ఆంగ్ ని అధి అపి అతిసు ఉతు అభిప్రతిపరి ఉప ఏతే ప్రాదయ ఉపసర్గ సంజ్ఞా స్యు అంటూ వ్యాకరణ శాస్త్రంలో చెప్తారు ఉపసర్గలు అని చెప్పి. ఆ ప్ర అనేటటువంటిది ఒక ఉపసర్గ. యాగము ప్ర అంటే ప్రకృష్టంగా యాగము చేయబడింది కాబట్టి ఆ ప్రాంతానికి ప్రయాగ అని పేరు వచ్చింది. బ్రహ్మగారు అదే ఎందుకు ఎంచుకున్నారు అనంటే గంగా యమున సంగమ ప్రాంతం కాబట్టి దాన్ని ఎంచుకున్నారు. తద్వారా అది ప్రకృష్టమైనటువంటి ప్రాంతం అయింది. అందువల్ల ప్రయాగ తీర్థంగా అది ఆ పైన వినుతికెక్కింది ధర్మరాజా అని చెప్పి అగస్త్యస్య తురాజేంద్ర తత్రాశ్రమ వరో నృప తత్తాపసారణ్యం తాపసైరుపశోభిదం హిరణ్యబిందుః కథితః గిరౌ కాలంజరే మహాన్ ఆగస్త్య పర్వతో రమ్యః పుణ్యో గిరివరః శివః. అక్కడే అగస్త్య మహర్షికి ఒక గొప్ప ఆశ్రమం ఉన్నది. ఈనాటికి కూడా తపస్సు చేసుకునేటటువంటి వారికి అది స్థానమయ్యుతూ ఉన్నది. అది ఇప్పటికీ కూడా ప్రకాశిస్తూ ఉన్నది తపస్సులు ఆచరించేటటువంటి వారితో. అటువంటి ఆ ప్రాంతంలో ఈ ఆశ్రమం ఏదైతే ఉన్నదో అది హిరణ్య బిందువు అనేటటువంటి పేరుతో పిలువబడుతూ ఉన్నటువంటిది. కాలాంజరం అనేటటువంటి పర్వతం మీద ఉన్నది. అగస్త్య మహర్షి ఆశ్రమం ఒకటి, అలాగే హిరణ్య బిందువు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఆశ్రమం ఒకటి. అది కాలాంజర పర్వతం మీద ఉన్నది. అగస్త్య పర్వతం అనేటటువంటిది రమణీయం, పవిత్రం, కళ్యాణకరం కూడా అవుతూ ఉన్నది ధర్మరాజా అని చెప్పి ఈ రెండిటికి అభేదాన్ని కూడా చెప్పి మహేంద్రో నామ గౌరవ్య భార్గవస్య మహాత్మనః అయజత్తత్ర కౌంతేయ పూర్వమేవ పితామహః యత్ర భాగీరథీ పుణ్యా సరస్యాతీతి యుధిష్ఠిర యత్ర సా బ్రహ్మశాలేతి పుణ్యాఖ్యాతా విశాంపదే ధూతపాప్మాభిరాకీర్ణా పుణ్యం తస్యాశ్చ దర్శనం. ఇక ఆ పైన మహేంద్ర పర్వతం అనేది కూడా తూర్పు దిక్కునే ఉన్నది. భార్గవుడి స్థానం అది మహేంద్ర పర్వతం. అక్కడ కూడా బ్రహ్మగారు యజ్ఞాన్ని విధి విధానంగా ఆచరించారు. అలాగే పవిత్రమైనటువంటి జలం కలిగిన భాగీరథికి మణికర్ణికా సరోవరం కలిసిన చోట బ్రహ్మశాల అనేటటువంటి పవిత్రమైన ప్రదేశం ఒకటి ఉన్నది. ఆ బ్రహ్మశాల ప్రదేశాన్ని పవిత్రంగా ఉన్నటువంటి వారు, పాపాన్ని చెయ్యనటువంటి వారు చూసేటటువంటి, అటువంటి వారు ఆశ్రయించేటటువంటి స్థానం. అటువంటి వారే అక్కడ ఉండగలరు కూడా. అది కూడా చాలా గొప్పది ధర్మరాజా అని చెప్పి ఆ పైన పవిత్రో మంగళీయశ్చ ఖ్యాతో లోకే మహాత్మనః కేదారశ్చ మతంగస్య మహానాశ్రమ ఉత్తమః కుండోదః పర్వతో రమ్యః బహుమూలఫలోదకః నైషధస్తృషితో యత్ర జలం శర్మ చ లబ్ధవాన్ యత్ర దేవవనం పుణ్యం తాపసైరుపశోభితం బాహుదా చ నదీ యత్ర నందా చ గిరిమూర్ధని. మహాత్ముడైనటువంటి మతంగుడి ఆశ్రమం కూడా కేదారం అనేటటువంటి పేరుతో తూర్పు దిక్కునే పిలువబడుతూ ఉన్నది ధర్మరాజా. అది పవిత్రమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. అలాగే అక్కడ ఎన్నో కందమూల ఫలాలు, అలాగే మంచి జలములు అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. అక్కడే ఇవన్నీ కలిగిన కుండోదక పర్వతం అనేటటువంటిది ఉన్నది. అది కూడా చాలా పవిత్రమైనది. పైగా ఆ కుండోదక పర్వతంలో అక్కడ ఉండేటటువంటి జలాల్ని నిషధ రాజైనటువంటి నలమహారాజు కూడా సేవించి ఆ నీటిని త్రాగి ఆయన కూడా సంతృప్తిని పొందాడు, ఆనందాన్ని పొందాడు. అలాగే దేవవనం అనేటటువంటి పేరుతో తూర్పు దిక్కునే ఒక పవిత్ర క్షేత్రం విరాజులుతూ ఉన్నది. ఆ
పర్వత దేవవనం అనేటటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి పర్వత శిఖరంలో బాహుద నంద అనేటటువంటి 2 నదులు కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. చాలా విశిష్టమైనటువంటివి, పవిత్రమైనటువంటివి అని చెప్తూ తీర్థాని సరితశైలా పుణ్యాన్యాయతనాని చ ప్రాచ్యాన్ దిశి మహారాజ కీర్తితాని మయా తవ తిసృష్వన్యాని పుణ్యాని దిక్షు తీర్థాని మే శృణు సరితః పర్వతాంశ్చైవ పుణ్యాన్యాయతనాని చ. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి ధౌమ్యతీర్థయాత్రాయాం 87తమోऽధ్యాయః. మహానుభావ ధర్మరాజా, తూర్పు దిక్కున ఉన్నటువంటి అనేక తీర్థాలు, నదులు, పర్వతాలు, ఆశ్రమాలు, విశిష్టములైనటువంటి స్థానాలు అవన్నీ కూడా వర్ణింపబడ్డాయి నా చేత. సంక్షిప్తంగా నేను వాటి గురించి చెప్పాను. ఇక ఈ పైన మిగిలిన 3 దిక్కుల్లో దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కుల్లో ధౌమ్యుల వారు ఆ పైన ఉన్నటువంటి తీర్థముల గురించి, ఇతర దిక్కుల ఎందు విరాజిల్లుతున్నటువంటి వాటి గురించి చెప్పడానికి సంసిద్ధులయ్యారు. ఈ అధ్యాయం ఇక్కడితో పూర్తయింది. ఇక ఆ పైన ఉన్నటువంటి తీర్థముల వైశిష్ట్యాన్ని ఒక్కొక్క అధ్యాయంగా మనం వినబోతూ ఉన్నాం. ఆ పైన ఇక వీరందరూ తీర్థయాత్రకి బయలుదేరి వెళ్ళడం, అక్కడ గయాక్షేత్రానికి వెళ్ళడం, అక్కడ గయ అనేటువంటి గయుడు అనేటువంటి వారు ఎవరు, ఆయన మాహాత్మ్యం ఏమిటి అని చెప్పి అడగడం, ఆయన గురించి చెప్పడం, ఆ తర్వాత ఇంకా అగస్త్య మహర్షి వృత్తాంతం, ఇవన్నీ కూడా చాలా పుణ్యప్రదములైనటువంటి విషయాలు. వాటిని మనం వినబోతూ ఉన్నాం. ఈనాటి శ్లోకములని ఆచార్యుల వారితో కలిసి పారాయణ చేస్తూ తూర్పు దిక్కున ఉన్నటువంటి సమస్త తీర్థముల యొక్క వైశిష్ట్యాన్ని, తీర్థముల పేర్లని విన్నంత మాత్రముననే కూడా పుణ్యం కలుగుతుంది అని చెప్పి ధౌమ్యుల వారు చెప్పినందున ఆ పుణ్యభాక్కులం అంటే ఆ పుణ్యాన్ని పొందేటటువంటి వారు మనందరం కూడా కావాలి అని చెప్పి స్వామివారిని కోరుకుందాం. స్వామివారి ఆశీస్సులతో పవిత్రులం అవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా మహాభారత అంతర్గత వనపర్వంలో 87వ అధ్యాయంలో తూర్పు దిక్కున ఉన్నటువంటి తీర్థయాత్ర విశేషములను, అదేవిధంగా అందులో వచ్చేటటువంటి ప్రయాగ శబ్దార్థాన్ని కూడా మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా ఆ అధ్యాయ ఘట్టాన్ని మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. గంగా గంగా యత్ర నదీ పుణ్యా నదీ పుణ్యా యస్యాస్తీరే భగీరథః యస్యాస్తీరే భగీరథః అగదత్తత్ర బహుభిః అయజత్తత్ర బహుభిః క్రతుభిర్భూరి దక్షిణైః క్రతుభిర్భూరి దక్షిణైః పంచాలేషు చ కౌరవ్యా పంచాలేషు చ కౌరవ్యా కథయంత్యుత్పలావనం కథయంత్యుత్పలావనం విశ్వామిత్రో యదద్యత్ర విశ్వామిత్రో యజద్యత్ర పుత్రేణ సహ కౌశికః పుత్రేణ సహ కౌశికః యత్రానువంశం భగవాన్ యత్రానువంశం భగవాన్ జామదగ్న్యస్తథా జగౌ జామదగ్న్యస్తథా జగౌ విశ్వామిత్రస్య తాన్ దృష్ట్వా విశ్వామిత్రస్య తాన్ దృష్ట్వా విభూతిమతిమానుషీ విభూతిమతిమానుషీ కాన్యకుబ్జేపి బత్సోమం కాన్యకుబ్జేపి బత్సోమన్ ఇంద్రేణ సహ కౌశికః ఇంద్రేణ సహ కౌశికః తతః క్షత్రాదపాక్రామత్ తతః క్షత్రాదపాక్రామతే బ్రాహ్మణోస్మీతి చాబ్రవీత్ బ్రాహ్మణోస్మీతి చాబ్రవీత్ పవిత్రమృషభిర్జుష్టం పవిత్రమృషభిర్దృష్టుష్టం గంగా
సేనయోర్వీర సంగమం లోకవిశ్రుతం సంగమం లోకవిశ్రుతం యత్రాయజత భూతాత్మా యత్రాయజత భూతాత్మా పూర్వమేవ పితామహః పూర్వమేవ పితామహః ప్రయాగమితి విఖ్యాతం ప్రయాగమితి విఖ్యాతం తస్మాత్ భరత సత్తమా తస్మాత్ భరత సత్తమ అగస్త్యస్య తు రాజేంద్ర అగస్త్యస్య తు రాజేంద్ర తత్రాశ్రమవరో నృప తత్రాశ్రమవరో నృప తత్తథా తాపసారణ్యం తత్తథా తాపసారణ్యం తాపసైరుపశోభితం తాపసైరుపశోభితం హిరణ్యబిందుః కథితః హిరణ్యబిందుః కథితః గిరౌ కాలాంజరే మహాన్ గిరౌ కాలంజరే మహాన్ ఆగస్త్య పర్వతో రమ్యః ఆగస్త్య పర్వతో రమ్యః పుణ్యో గిరివరః శివః పుణ్యో గిరివరః శివః మహేంద్రో నామ కౌరవ్య మహేంద్రో నామ కౌరవ్య భార్గవస్య మహాత్మనః భార్గవస్య మహాత్మనః అగజత్తత్ర కౌంతేయ అయజత్తత్ర కౌంతేయ పూర్వమేవ పితామహః పూర్వమేవ పితామహః యత్ర భాగీరథీ పుణ్యా యత్ర భాగీరథీ పుణ్యా పరస్యాసీద్ యుధిష్ఠిర పరస్యాసీద్యుధిష్ఠిర యత్ర సా బ్రహ్మశాలేతి యత్ర సా బ్రహ్మశాలేతి పుణ్యాఖ్యాతా విశాంపతే పుణ్యాఖ్యాతా విశాంపతే భూతపాప్మాభిరాకీర్ణా భూతపాప్మాభిరాకీర్ణ పుణ్యం తస్యాశ్చ దర్శనం పుణ్యం తస్యాశ్చ దర్శనం పవిత్రో మంగళీయశ్చ పవిత్రో మంగళీయశ్చ ఖ్యాతో లోకే మహాత్మనః ఖ్యాతో లోకే మహాత్మనః కేదారశ్చ మతంగస్య కేదారశ్చ మతంగస్య మహానాశ్రమ ఉత్తమః మహానాశ్రమ ఉత్తమః కుండోదః పర్వతో రమ్యః కుండోదః పర్వతో రమ్యః బహుమూలఫలోదకః బహుమూలఫలోదకః నైషధస్తృషితో యత్ర నైషధస్తృషితో యత్ర జలం శర్మ చ లబ్ధవాన్ జలం శర్మ చ లబ్ధవాన్ యత్ర దేవవనం పుణ్యం యత్ర దేవవనం పుణ్యం తాపసైరుపశోభితం తాపసైరుపశోభితం బాహుదా చ నదీ యత్ర బాహుదా చ నదీ యత్ర నందా చ గిరిమూర్ధని నందా చ గిరిమూర్ధని తీర్థాని సరితశ్చైలాః తీర్థాని సరితః శైలాః పుణ్యాన్యాయతనాని చ పుణ్యాన్యాయతనాని చ ప్రాచ్యాం దిశి మహారాజ ప్రాచ్యాన్ దిశి మహారాజ కీర్తితాని మయా తవ కీర్తితాని మయా తవ తిసృష్వన్యాని పుణ్యాని తిసృష్వన్యాని పుణ్యాని దిక్షు తీర్థాని మే శృణు దిక్షు తీర్థాని మే శృణు సరితః పర్వతాంశ్చైవ సరితః పర్వతాంశ్చైవ పుణ్యాన్యాయతనాని చ పుణ్యాన్యాయతనాని చ ఇది శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత తీర్థయాత్రా పర్వణి తీర్థయాత్రా పర్వణి సౌమ్యతీర్థయాత్రాయాం సౌమ్యతీర్థయాత్రాయాం సప్తాశీతితమోऽధ్యాయः సప్తాశీతితమోऽధ్యాయः ఓం నమో వెంకటేశాయ. శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో కలిసి చక్కగా ఇప్పుడు గోవిందనామ సంకీర్తనం చేసుకుందాం. శ్రీనివాస స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి
వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద. వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్ధన పక్షివాహన పాండవ ప్రియ మత్స్య కూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద. సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమలదలాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత హరణీ నాయక దినకర తేజ గోవింద. పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర శాంగ గదాధర విరజాతిరస్త విరోధి మర్ధన సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబరధర
రాజరక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద భారతి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీపుం రూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద శివరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేషసాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ నాగరక్షక గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో గోవిందుని భావించి ఆశ్రయించి ఆయన్ని అభ్యర్థించి మంగళాంతంగా మన పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. శ్రీవారి పరిపూర్ణ అనుగ్రహ పాత్రులమవుదాం. అథ క్షమా ప్రార్థనా
यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ लोकक्षेम प्रार्थना। स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्याय्येन मार्गेण महीं महिषाः। गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम्। लोकाः समस्ताः सुखिनो भवन्तु। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।